ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా నైట్ ఆఫ్ చాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే అయిపోయిందన్నమాట. అండ్ చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగినారు. అసలు జిమ్మీ యూసే ఎందుకు జాకబ్ ఫటుకి హెల్ప్ చేయలేదు? అండ్ అంతే కాకుండా మన రేండి ఆర్టన్ హీల్ టర్న్ చేసిందా? అని ఇలాంటి క్వెషన్స్ అయితే అడిగినారన్నమాట. ఆ క్వెషన్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడీ రోడ్స్ తన ట్విట్టర్ బయోనైతే చేంజ్ చేసిండన్నమాట. కింగ్ అని మెన్షన్ చేసిండన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే మన కోడీ రోడ్స్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ విన్ అయిండు గదా! సో, అందుకనే మన కోడీ రోడ్స్ అంటే ఆ బయోని చేంజ్ చేసిండనమాట. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ జాన్ సీనాకి ఛాలెంజ్ చేస్తారు. సో, ఆల్రెడీ మనకి అంటే ఇది ఎవ్వరికీ చెప్పనవసరం లేదు కొత్తగా. సో, చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేదే కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతదని. కాకపోతే ప్రెజెంట్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జస్ట్ సింగిల్స్ మ్యాచ్ గాకుండా సో, ఇందులో ఇంకొక పర్సన్ లేదంటే ఫేటల్ 4 వే జరిగినా మంచిగుంటదని ఈ టైప్‌లో అంటున్నారనమాట. అండ్ ఎలాగో మన కోడీ రోడ్స్ నంబర్ 1 కంటెండర్. అంటే ఇప్పుడు ఆ టైటిల్ కోసం నంబర్ 1 కంటెండర్ అని చెప్పాలి. సో, సింగిల్స్ మ్యాచే జరుగుతది. బట్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సింగిల్స్ మ్యాచ్ ఒద్దు. ఇందులో మల్టీ మ్యాన్ అంటే మల్టీ సూపర్ స్టార్ మ్యాచ్ ఉంటే మంచిగుంటదని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. బట్ దాదాపుగా సింగిల్స్ మ్యాచే జరుగుతది. అండ్ మనకి ఆల్మోస్ట్ ఇగ కోడీ రోడ్స్ తన టైటిల్ కోసం ఫైట్ చేస్తారనమాట. బట్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కోడీ రోడ్స్‌కి ఓవర్ పుష్ అయిందని అంటున్నారు. అంటే కోడీ రోడ్స్ టైటిల్ ఓడిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు రెసల్ మేనియాలో ఓడిపోయిన తర్వాత కొన్ని నెలలకే కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ విన్ అవ్వడం ఏంది? అండ్ మళ్ళీ ఆ టైటిల్ కోసం ఫైట్ చేయడం ఏంది? అని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారు. బట్ ఏదేమైనా డబ్ల్యూడబ్ల్యూఈ అలా బుక్ చేస్తుంది. మనం ఏం చేయలేం. సో, కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జిమ్మీ యూసో గురించి. సో, ఈరోజు జిమ్మీ యూసో మన జాకబ్ ఫటుకి ఎందుకు హెల్ప్ చేయలేడు? అంటే స్మాక్ డౌన్‌లో హెల్ప్ చేసిండు జాకబ్ ఫటుకి. అండ్ మన జాకబ్ ఫటు కూడా జిమ్మీ యూసోకి హెల్ప్ చేసిండు. అండ్ ఇప్పుడు జిమ్మీ యూసో ఎందుకని జాకబ్ ఫటుకి హెల్ప్ చేయలేదు? అండ్ ఇక్కడ మన జేసీ వచ్చి అటాక్ చేసినాడు. టోంగా లోవా వచ్చి అటాక్ చేసినాడు. అండ్ హికులియో వచ్చి కూడా అటాక్ చేసిండన్నమాట. అయినా సరే జిమ్మీ యూసో రాలేదు. సో, జిమ్మీ యూసో ఎందుకు రాలేదంటే సో, మన అంటే హికులియో డెబ్యూట్ చేసిండు గదా! సో, డెబ్యూట్ జేసినప్పుడు అంటే అతను పవర్‌ఫుల్‌గా కనిపించాలి. డెబ్యూట్ జేసిన సూపర్ స్టార్ పవర్‌ఫుల్‌గా కనిపించాలి. ఒకవేళ జిమ్మీ ఊసో వస్తే మాత్రం అంటే జిమ్మీ ఊసోని గూడా కొట్టేటోళ్ళన్నమాట. అంటే ఇప్పుడు జిమ్మీ ఊసో వచ్చి హికులియో డెబ్యూట్‌ని కొంచెం నాశనం జేసినట్లయితది. సో, అందుకనే మన జిమ్మీ ఊసో రాలేదన్నమాట. అండ్ ఆల్రెడీ జక్కర్ పటు చెప్పిండు. అంటే నీ హెల్ప్ నాకవసరం లేదు. నా హెల్ప్ నీకవసరం లేదు అని ఈ టైప్‌లో మాట్లాడుకున్నారు. బట్ మన ప్రాబ్లమ్ సోలో గాబట్టి మనం కలవచ్చు అన్నట్టుగా వాళ్ళనుకున్నారు. బట్ ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేదన్నమాట. ఇప్పుడు జాకబ్ ఫటు ఓడిపోయిండు గాబట్టి, సో, నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో మేబీ మన జాకబ్ ఫటు సైడ్ మన జిమ్మీ ఊసో వస్తారు గావచ్చు. సో, ఈ విధంగా చూపిస్తున్నారన్నమాట. సో, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేదు. అందుకనే మన జిమ్మీ ఊసో రాలేదు. అట్ ది సేమ్ టైమ్ హికులియో డెబ్యూట్ చేసిండు గాబట్టి, టోంగా లోవా రిటర్న్ చేసిండు గాబట్టి, కంపల్సరీగా వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండాలి గాబట్టి, అందుకనే మన జిమ్మీ ఊసో రాలేదన్నమాట. అండ్ ఇప్పుడు మేబీ స్మాక్‌డౌన్‌లో అంటే జిమ్మీ ఊసో, జాకబ్ ఫటు కలిసినా కలవచ్చు. అయినా సరే వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటదన్నమాట. మన సోలో సికోవదే అప్పర్ హ్యాండ్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరే అయిపోయినారు. అక్కడేమో మన జెసు ఉన్నాడు, సోలో ఉన్నాడు, టోంగా ఉన్నాడు. అండ్ అంతే కాకుండా ఇప్పుడు కొత్తగా రీసెంట్‌గా డెబ్యూట్ చేసిన హికులియో గూడా ఉన్నారన్నమాట. హికులియో నేమ్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈలో టాలా టోంగా అన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రిప్రజెంట్ చేసింది టాలా టోంగా అని. సో, ఇంతమందున్నారు. బట్ మన జాకబ్ ఫటు సైడ్ జిమ్మీ ఊసో ఒక్కడే ఉన్నాడన్నమాట. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు. మన టాలా టోంగా బ్రదర్ ఉన్నాడు గదా! తామా టోంగా. సో, తామాటోంగా రావాలన్నమాట. తామాటోంగా రియాక్షన్ ఇచ్చేసిండు. అంటే మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, మన తామాటోంగా గూడా సైలెంట్ అన్నట్టుగా ఈ టైప్‌లో రియాక్షన్ ఇచ్చిండన్నమాట. అంటే ఇంతకుముందు మన టోంగాలో వాళ్ళు లేనప్పుడు వాళ్ళందరూ ఇంజ్యూరీలో ఉన్నప్పుడు మన తామాటోంగా, జాకబ్ ఫటు ఇద్దరు కలిసున్నారు. అండ్ సోలో సికోవను గూడా పక్కన బెట్టి జాకబ్ ఫటు సైడే మన తామాటోంగా ఉన్నారన్నమాట. సో, తామాటోంగా మేబీ మన జాకబ్ సైడు ఉండొచ్చు. అండ్ అంతే గాకుండా మన జిల్లా ఫాటు గూడా రియాక్షన్ ఇచ్చిండు. సో, మీరు కాల్ జేయండి అన్నట్టుగా ఒక రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, మేబీ జిల్లా ఫాటు గూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేసినా చేయొచ్చన్నమాట. సో, కంపల్సరీగా మన జాకబ్ ఫటుకి బ్యాకప్ గావాలి. సో, బ్యాకప్ లేకుండా సోలో సికోవని ఎదిరించడం కష్టమన్నమాట. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద చూడండి మన సోలో సికోవ ఏమని మెన్షన్ జేసిండో, సో, మునుపటి కంటే మేము ఇంకా స్ట్రాంగ్ అయినామని మన సోలో సికోవని మెన్షన్ జేసిండు. సో, ఆ టీమ్‌ని జూస్తే ఏ విధంగా ఉంది? చాలా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది గదా! కంపల్సరీగా మన జాకబ్ ఫటుకి బ్యాకప్ అనేది కావాలి. అంటే జిమ్మీ ఊసో వస్తాడా? లేదంటే జిల్లా ఫటు వస్తాడా? తామా టోంగా వస్తాడా?
లేదంటే మన జే అండ్ జిమ్మీ ఇద్దరు ఒకటై జాకబ్ ఫటుకి హెల్ప్ చేస్తారా? అండ్ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. రోమన్ రైన్స్ కూడా జాకబ్ ఫటుకి హెల్ప్ చేసినా చేయొచ్చు అని. బట్ రోమన్ రైన్స్‌కి వేరే బిజినెస్ ఉందన్నమాట సెత్ రాలిన్స్‌తో. సో, అటువైపు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది రోమన్ రైన్స్. సో, చూద్దాం ఏదేమన్నా మనకి ముందు ముందు తెలుస్తది. అండ్ జిమ్మీ ఉసోకి అండ్ జాకబ్ ఫటుకి ఇద్దరికి కొంచెం కెమిస్ట్రీ అనేది చూపించినారు రీసెంట్‌గా జరిగిన స్మాక్ డౌన్స్‌లో. సో, ఒక స్మాక్ డౌన్ ఎపిసోడ్ అయితే మనకొక క్లారిటీ అయితే వస్తదన్నమాట. అండ్ అంతే గాకుండా మన సోలో సికో ఒక మాట చెప్పిండన్నమాట మ్యాచ్ అయిపోయిన తర్వాత. అదేందంటే, ఇప్పుడు జాకబ్ ఫటుకి రీమ్యాచ్ కావాలని అనుకుంటే, అంటే జాకబ్ ఫటు చేసిన తప్పుని ఒప్పుకోవాలి. అంటే ఫ్యామిలీని కాదనుకున్నాడు. నన్ను కాదనుకున్నాడు. నేనే డబ్ల్యూడబ్ల్యూఈకి తీసుకొచ్చినాను. అలాంటిది నన్ను కాదనుకోని నా ఫ్యామిలీ నుండి వెళ్ళిపోయిండు. సో, ఇప్పుడు ఒకవేళ ఈ రీమ్యాచ్ కావాలని అనుకుంటే, జాకబ్ ఫటుకి నాకు సారీ జెప్పాలి. సారీ జెప్పి నా టీమ్‌లో కలవాలి. అలా అయితేనే నేను ఈ రీమ్యాచ్‌కి ఒప్పుకుంటానని మన సోలో సికోవా చెప్పిండన్నమాట. సో, ఎలాగో మన జాకబ్ ఫటు ఒప్పుకోడు, సారీ చెప్పడన్నమాట. సో, అందరికి తెలిసిందే. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్ గూడా వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ అని జెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సో, రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిందా? సో, ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసిండు. చైర్‌తో అటాక్ చేద్దామని చూసిండు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ టర్న్ బకల్‌ని కూడా తీసిండన్నమాట. కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేపిద్దామని. అంతే కాకుండా పంట్ కిక్‌ని కూడా యూజ్ చేద్దామని చేసిండు. అంటే ఒక టైప్‌లో ఇది రేండీ ఆర్టన్ హీల్ టర్న్ టీజ్ అని చెప్పాలి. కాకపోతే పర్ఫెక్ట్‌గా చేసిండా అంటే సో, ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో చేయలేదన్నమాట. టీజ్ అయితే ఇచ్చిండు. అండ్ ఇది జస్ట్ బిగినింగ్ అన్నమాట మన రేండీ హిల్టన్ టీజ్‌కి. అండ్ ఇప్పుడు మన రేండీ ఆర్టన్ ఈ పాయింట్‌ని రైజ్ చేయొచ్చు. అంటే మన రేండీ ఆర్టన్‌కి ప్రాబ్లమ్ వచ్చింది కదా! లోయర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ వచ్చింది కదా! సో, దానిపైనే కోడీ టార్గెట్ చేసి కొట్టిండు. సో, ఆ పాయింట్‌ని రైజ్ చేస్తాడు. ఎంతైనా నేను నీ ఫ్రెండ్‌ని, నీ మెంటర్‌ని. అలాంటిది నాకు ఇంజ్యూరీ ఉందని తెలిసి నువ్వు దానిపైన టార్గెట్ చేసి కొట్టినావు. సో, నేను నిన్నెందుకు క్షమించాలి అని ఈ టైప్‌లో మన రేండీ ఆర్టన్ పాయింట్ రైజ్ చేసి మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా చేయొచ్చన్నమాట ఫ్యూచర్‌లో. ఈ విధంగా జరిగేందుకు ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ టాక్ కూడా అదే అన్నమాట. సో, కంపల్సరీగా మన రేండీ ఆర్టన్‌కి కోపం వచ్చింది. ఆల్రెడీ మనకి నైట్ ఆఫ్ చాంపియన్స్ అయిపోయినంకనే క్లియర్‌గా అర్థమైంది. మన రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. చాలా చాలా కోపం అండ్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారన్నమాట. సో, ఆ కోపాన్ని ఖచ్చితంగా కోడీ రోడ్స్ పైన తీర్చుకుంటాడు మన రేండీ ఆర్టన్. సో, అప్‌కమింగ్ స్మాక్ డౌన్‌లో తెలుస్తది దాని గురించి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సీఎం పంక్ గురించి. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంది సీఎం పంక్ కోసం. సో, సీఎం పంక్ అయితే సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్‌లో ఉండే. ఆయన ఉన్నట్టుండి మళ్ళీ జాన్ సీనా వెనకాల పడ్డాడు. జాన్ సీనా వెనకాల పడ్డాడు. బట్ ఆ టైటిల్‌నైతే విన్ అవ్వలేదన్నమాట. సో, ఇప్పుడు మళ్ళీ మన సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి కాస్ట్ చేసిండు కాబట్టి. సో, ఈ విధంగా చూపించినారన్నమాట. ఒకవేళ ఈరోజు నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో సెత్ రాలిన్స్ రాకపోయి ఉంటే, సో, ఇక్కడితో కరెక్ట్ ఉండేది కాదు. సెత్ రాలిన్స్ వచ్చి సీఎం పంక్‌కి కాస్ట్ చేసిండు. అట్ ద సేమ్ టైమ్ జాన్ సీనా మళ్ళీ సెత్ రాలిన్స్‌కి ఓడించిండన్నమాట. సో, ఈ టైప్‌లో జరిగింది. సెత్ రాలిన్స్ వచ్చిండు కాబట్టి మన సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏంది సమ్మర్ స్లామ్ కదా! సమ్మర్ స్లామ్‌లో మ్యాచ్ జరగొచ్చు. అంటే సింగిల్స్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదా? అనేది మనకి ఏది క్లారిటీ అయితే లేదు. బట్ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ దానికోసమే ఈరోజు నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో మన సెత్ రాలిన్స్ వచ్చి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ క్యాష్ ఇన్ అటెంప్ట్ చేసినారన్నమాట. సో, అటెంప్ట్ చేయడం వల్ల ఏమైంది? అంటే మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ సక్సెస్ అవ్వలేదు. అంటే దేనివల్ల? అంటే సీఎం పంక్ జాన్ సీనా వల్లనే గదా! సో, దాని వల్లనే సక్సెస్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ ఎందుకు ఓడిపోయిండు? సెత్ రాలిన్స్ వల్లనే గదా! సో, ఈ కోపం అనేది మళ్ళీ పుడతదన్నమాట. నెక్స్ట్ రాలో మేబీ బ్రాల్ ఏమైనా జరగొచ్చు. ఒక ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ గావచ్చు. అప్పుడు ఓటీసీ రిటర్న్ చేసినా చెయ్యొచ్చన్నమాట. సో, ఇదన్నమాట స్టోరీ. అసలు సెత్ రాలిన్స్ ఎందుకనొచ్చిండు ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో. అంటే సీఎం పంక్‌కి కాస్ట్ చేసిండు. అండ్ ఇంకొకటి టైటిల్‌ని గూడా విన్ అయ్యేతందుకే. అంటే టైటిల్‌ని గూడా విన్ అవ్వాలి గదా! మన సెత్ రాలిన్స్. అండ్ ఇప్పుడు మెయిన్‌గా జాన్ సీనా పైనే ఫోకస్ చేస్తాడన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్యాష్ ఇన్ అటెంప్ట్ అనేది ఈ టైటిల్ పైన చేసిండు. అండ్ ఇప్పుడు మళ్ళా సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ సైడ్ వెళ్ళిండనుకో, అదంతా కరెక్ట్ ఉండదు. సెత్ రాలిన్స్‌ని ఫ్యాన్స్ తిడతారనమాట. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ టైటిల్ పైన క్యాష్ ఇన్ చేద్దామని చూసిండు. అది సక్సెస్ అవ్వలేదు. అంటే ఇది గెలవశాత కాదు సెత్ రాలిన్స్‌కి. అందుకనే ఆ టైటిల్ వైపు వెళ్ళిండని ఈ టైప్‌లో అనుకుంటారన్నమాట. సో, ఈ టైప్‌లో కూడా ఫ్యాన్స్ అనుకుంటారు. సో, అందుకనే ఇప్పుడు నెక్స్ట్ మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ అటెంప్ట్ చేసేటప్పుడు సో, జాన్ సీనా పైనే చేస్తే మంచిగుంటది. సో, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ జాన్ సీనాకి సమ్మర్ స్లామ్‌లో ఉంటది. దాదాపుగా సమ్మర్ స్లామ్‌లో జాన్ వర్సెస్ మన కోహ్లీ మధ్య మ్యాచ్ జరగొచ్చు.
అప్పుడు అటెంప్ట్ చేస్తే మంచిగుంటది. అంటే రివెంజ్ తీరుతదన్నమాట జాన్ సీనా పైన గూడా. సో, చూద్దాం మరి ఏ విధంగా చూపిస్తారో. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఎప్పుడొస్తాడు మరి? అంటే చాలా టైం అయిపోయింది. నైట్ ఆఫ్ చాంపియన్స్ కూడా అయిపోయింది. అండ్ సమ్మర్ స్లామ్ ఇంకొక మంత్‌లో వస్తదన్నమాట. జస్ట్ ఒక 1 మంత్ టైం ఉంది. సో, డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తే మంచిగుంటదా రోమన్ రీన్స్? సో, బాగుండదు గదా! అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్ కన్నా ముందే వస్తాడని మనకి అప్‌డేట్ వచ్చిండే. బట్ ఇంతవరకైతే రోమన్ రీన్స్ రాలేదు. సో, ఇంకొక 2 వీక్స్ టైం ఉంటది. సో, ఈ 2 వీక్స్ లోపు మన రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయాలన్నమాట. సో, రిటర్న్ చేయకపోతే మాత్రం అస్సలు బాగోదు. సో, చూద్దాం. రోమన్ రీన్స్ కోసమైతే వెయిట్ చేయాల్సిందే రోమన్ రీన్స్ ఫ్యాన్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. సో, ఈరోజు జాన్ సీనానైతే సక్సెస్‌ఫుల్‌గా తన టైటిల్‌ని రిటైన్ చేసుకుండు. బట్ ఇప్పుడు నెక్స్ట్ జాన్ సీనా అపియరెన్స్ ఏంది? నెక్స్ట్ ఏంది ఇప్పుడు జాన్ సీనాకి? సో, జాన్ సీనా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు అనే విషయానికొస్తే, సో, మన జాన్ సీనా జూలై 18న జరిగే స్మాక్ డౌన్ కోసం అడ్వర్‌టైజ్ ఉన్నాడన్నమాట. సో, ఇప్పుడు జూలై 18 అంటే ఆల్‌మోస్ట్‌గా 2 వీక్స్‌కు పైగానే 2 వారాల కంటే పైగానే మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో కనిపించడన్నమాట. సో, ఇది జాన్ సీనా ఫ్యాన్స్ కోసమైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇంకా జాన్ సీనాకి ఎన్ని రోజులున్నాయి తన ఫైనల్ టూర్‌లో. సో, ఇంకా జాన్ సీనాకి 15 డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 15 షోలలో కనిపిస్తాడు. అది స్మాక్ డౌన్ అయినా గావచ్చు, రానైనా గావచ్చు, లేదంటే మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అయినా గావచ్చన్నమాట. సో, 15 డేట్సే ఉన్నాయన్నమాట మన జాన్ సీనాకి. అండ్ ఇప్పుడు జాన్ సీనా అడ్వర్‌టైజ్ లేనంత మాత్రాన స్మాక్ డౌన్‌లో రాడని అర్థం కాదు. రావచ్చు. బట్ అఫీషియల్‌గా అడ్వర్‌టైజ్ ఉంటే మనకొక క్లారిటీ ఉండేది. జాన్ సీనా కన్ఫర్మ్‌గా వస్తాడు అని. సో, డైరెక్ట్‌గా మన జాన్ సీనా జూలై 18 కోసం అడ్వర్‌టైజ్ ఉన్నాడన్నమాట. సో, చూడాలి మరి ఈ గ్యాప్‌లో ఏం జరుగుతదో. కోడీ రోడ్స్ జాన్ సీనాకి ఛాలెంజ్ చేస్తాడా? చేయడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం అంటే స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో, ఇది జాన్ సీనా ఫ్యాన్స్ కోసమైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ జాన్ సీనా బేబీ ఫేస్ టర్న్ టీజ్ కూడా చేస్తుండన్నమాట. సో, జాన్ సీనా సమ్మర్ స్లామ్‌లో లేదంటే సమ్మర్ స్లామ్ ఆఫ్టర్ స్మాక్ డౌన్ ఆర్ రా సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత జరిగే రా షోలోనైనా, స్మాక్ డౌన్‌లోనైనా మన జాన్ సీనా బేబీ ఫేస్‌గా మారతారని ఇలాంటి ఒక టాక్ అయితే వస్తుంది. సో, చూడాలి మరి బేబీ ఫేస్‌గా మారతారా? మారరా? మీకేమనిపిస్తుంది? అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అడగొచ్చు. మీ డౌట్స్ అన్నిటికి క్లారిటీ ఇచ్చేస్తాను. సో, ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈరోజు పెంటాగాన్ అండ్ సామీ జైన్ వచ్చి కూడా అంటే మన సెత్ ఫ్యాక్షన్ పైన అటాక్ చేసినారు కదా! సో, నెక్స్ట్ రాలో వాళ్ళ పైన కూడా రివెంజ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. సో, ఆల్రెడీ మన సెత్ రోలిన్స్ చెప్పిండు పెంటాగాన్‌కి, "నువ్వు నా దారిలో అడ్డు రాకు. నీ దారేందో నువ్వు చూసుకో" అని క్లియర్‌గా చెప్పిండు. అయినా సరే ఈరోజొచ్చి అటాక్ చేసిండు కాబట్టి సో, నెక్స్ట్ రాలో వీళ్ళ మధ్య బ్రాwl జరిగినా జరగొచ్చనమాట. ఛాన్స్ అయితే ఉంటది. ఆల్రెడీ ఎల్ఏ నైట్‌కి ఇంజ్యూరీ చేసేసినారు. వీళ్ళందరూ కలిసి భయంకరంగా అటాక్ జేసినారు. సో, నెక్స్ట్ రాలో మన సెత్ రాలిన్స్ చాలా కోపంలో కనిపిస్తాడు. అండ్ వీళ్ళ పైన అటాక్ చేసే ఛాన్స్ గూడా ఉందన్నమాట.